హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మేము అరకుకి వెళ్తున్నాము. నేను మరియు నా కొడుకు 7 years ఓల్డ్ సన్ విశాంత్ అయితే వెళ్తున్నాము. ఏ ప్లాన్స్ లేకుండా, ఏం చూడాలి అని తెలియకుండా, ఏ రూమ్స్ బుక్ చేసుకోకుండా అరకుకైతే బయలుదేరాము. చూడాలి ప్రయాణం ఎలా జరుగుతుందో. ఇప్పుడైతే హైదరాబాద్లో ఉన్న మల్కాజ్గిరి రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి వైజాగ్కి ట్రైన్ ఉంది. మార్నింగ్ 6:50 కంతా వైజాగ్లో దిగుతాము. అదే వైజాగ్ అంటే విశాఖపట్నంకి అయితే మార్నింగ్ 7 కంతా వచ్చేసాము. ఇదే అండి విశాఖపట్నం రైల్వే స్టేషన్. విశాఖపట్నం నుంచి అరకుకు వెళ్ళే కిరండోల్ ఎక్స్ప్రెస్ అదే ప్యాసింజర్లో అయితే కూర్చున్నాము. ఈ ప్యాసింజర్ బయలుదేరింది. మెట్ల దగ్గర కూర్చొని వ్యూస్ ఎంజాయ్ చేద్దామని చూస్తూ ఉన్నాము. అంతలోనే గుహలు వచ్చేసాయి. గుహలు చాలా బాగున్నాయి. టికెట్ అరకుకు తీసుకున్నాము, కానీ మధ్యలో బొర్రా గుహలు రైల్వే స్టేషన్లో దిగిపోయాము. బొర్రా కేవ్స్ రైల్వే స్టేషన్ నుంచి బొర్రా గుహలకు మనకు 900 meters డిస్టెన్స్ అయితే ఉంటుంది. బొర్రా కేవ్స్ని అయితే చూసేసాము. బొర్రా కేవ్స్ని చూసేసుకొని 1 డేలో మేము ఈ ట్రిప్ మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. అదే అరకు, బొర్రా కేవ్స్, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు. బొర్రా కేవ్స్ అనేవి 150 million years బ్యాక్ న్యాచురల్గా ఏర్పడిన గుహలు. ఈ బొర్రా కేవ్స్ బయటే మనకు బొంగులో చికెన్ బిర్యానీ, బొంగులో చికెన్ అయితే అమ్ముతారు. బొంగులో చికెన్ బిర్యానీ హాఫ్ వచ్చేసి 300. మేము హాఫ్ తీసుకున్నాము, ఇద్దరికి సరిపోయింది. వర్షం అయితే హెవీగా పడుతుంది ఈరోజు. వర్షంలో తడిసిపోయాము. ఇద్దరికి హాఫ్ బొంగులో చికెన్ బిర్యానీ, హాఫ్ బొంగులో చికెన్ అయితే తీసుకున్నాము. హాఫ్ బొంగులో చికెన్ అంటే 1/2 kg వస్తుంది, అది 150 rupees. హాఫ్ బొంగులో బిర్యానీ 300, హాఫ్ బొంగులో చికెన్ 150, టోటల్ 450 rupees. మీరు బయట చూడొచ్చు. ఇప్పుడైతే ఇక్కడ బొర్రా గుహల దగ్గర నుంచి అరకుకు అయితే వెళ్ళాలి. వర్షం హెవీగా పడుతుంది. ఎలా వెళ్తామో చూడాలి. లోకల్ పీపుల్స్ని అడిగి ఒక 1 kilometer అయితే రోడ్డు మీద నడుస్తూ వచ్చేసాము. అక్కడ దారిలో అరకు తేనె అన్నీ చూసాము. అంతలో ఒక ఆటో అయితే వచ్చింది. ఆటో వాళ్ళని అడిగితే 6 kilometers దూరంలో బస్సెస్ ఉంటాయని చెప్పారు అరకుకి. బొర్రా కేవ్స్ దగ్గర నుంచి ఏ బస్సెస్ లేవు, ఫుల్ హెవీ వర్షం ఉన్నింది. ఆటో అతనికి 50 rupees అయితే ఇచ్చాము. ఇచ్చి 6 kilometer దూరంలో ఉన్న ఒక జంక్షన్కి అయితే వెళ్తూ ఉన్నాము. అది మరియగూడ జంక్షన్. అక్కడ నుంచి బస్సెస్ దొరుకుతాయని చెప్పారు. ఇదేనండి మలియగూడ జంక్షన్, అదే మలియగూడ. ఈ మలియగూడ బస్ స్టాప్ దగ్గర నుంచి అరకుకి బస్సెస్ వెళ్తాయి. ఇక్కడ మేమైతే కొద్దిసేపు కూర్చొని బస్ అయితే ఎక్కబోతున్నాము. మలియగూడ బస్ స్టాండ్ నుంచి అరకు మనకు దాదాపు 30 kilometers దూరం అయితే ఉంటుంది. బస్సు అయితే ఎక్కేసామండి. ఇదే మేము ఎక్కిన బస్సు. 30 kilometers డిస్టెన్స్ ఉంటుంది మలియగూడ బస్ స్టాండ్ నుంచి అరకు. మేమైతే అరకుకు టికెట్ తీసుకున్నాము. బస్సు ఎక్కిన తర్వాత మాకెందుకో మధ్యలో వ్యూస్ చాలా బాగా కనిపించాయి. అందుకే మధ్యలో దిగేసి చుట్టూ ఉన్న ప్లేసెస్ చూడాలి అనుకున్నాము. అందుకే బస్ బయలుదేరిన 10 kilometers తర్వాత బస్ అయితే దిగేసాము. అరకుకి వెళ్ళలేదు. ఇక్కడ దిగాము. గాలికొండ వ్యూ పాయింట్ అంట. గాలికొండ వ్యూ పాయింట్ అయితే చాలా బాగా ఉంది. అందుకే ఇక్కడే దిగేసాము. మీరు కూడా చూడొచ్చు గాలికొండ వ్యూ పాయింట్ ఎంత బాగా ఉందో. నాతో పాటు మా వాడు నేను ఎలా నడిస్తే అలా నడుస్తూ ఉన్నాడు. వీడికి బయట తిరగడం అంటే చాలా ఇష్టం. 7 years ఇంకా కంప్లీట్ అవ్వలేదు. July 27 వస్తే 7 years కంప్లీట్ అవుతాయి. ఇంకా 7 years అయితే కంప్లీట్ అవ్వలేదు. 6.5 years కొంచెం పైన ఉన్నాయి. అయినా నాతో పాటు నడుస్తాడు, మొత్తం అంతా తిరుగుతాడు. చూడండి వ్యూ ఒకసారి ఎంత బాగా ఉందో. ఇక్కడ మావాడే నాకు కెమెరామెన్. నేను చెప్తే వాడే తీస్తాడు. ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీస్తాడు. ఎప్పుడైతే నా ఫోటో నేను తీసుకోవాలనుకుంటానో వాడికి ఫోన్ ఇస్తే వాడే తీస్తాడు. నాతో పాటు వర్షంలో తడిచి 1 kilometer నడిచి నాతో పాటు వస్తున్నాడు. గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరే బొంగులో చికెన్ చీకులు అయితే ఉన్నాయి. చికెన్ చీకులు అంటే చికెన్ కాల్చి ఇస్తారు కడ్డీ మీద. చికెన్ కడ్డీలు ఇవే చికెన్ కడ్డీలు. చికెన్ కడ్డీలు అయితే 30 rupees ఒక్కొక్కటి.
మేమైతే 2 చికెన్ కడ్డీలు అయితే ఆర్డర్ చేసాము. మా వాడైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటూ ఉన్నాడు ఆ చికెన్ కడ్డీలు. చికెన్ కడ్డీలు అయితే చాలా బాగున్నాయి. నేనైతే 2-3 చోట్ల ట్రై చేశాను, కానీ గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర అయితే మంచిగా అనిపించాయి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో మనకు వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇదే వుడెన్ బ్రిడ్జ్. అక్కడ నుంచి ఒక వెహికల్ గాలికొండ వ్యూ పాయింట్ నుంచి మేము లిఫ్ట్ అడిగేసి 2 కిలోమీటర్స్ ప్రయాణం చేసి కారులో ఈ వుడెన్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాము. ఇదే అండి వుడెన్ బ్రిడ్జ్. ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని కాఫీ ట్రైల్ అని అంటారు, కాఫీ ట్రైల్ అని అంటున్నారు. ఇంతకుముందు వుడెన్ బ్రిడ్జ్ అయితే అనేవాళ్ళు. ఇక్కడైతే మనకు దాదాపు 100 మీటర్స్ కంటే ఎక్కువ పొడవు ఉన్న వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఈ వుడెన్ బ్రిడ్జ్ అనేది మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకు 50 రూపీస్, చిన్నపిల్లలకి 20 రూపీస్. మేమైతే టికెట్ తీసుకున్నాము. మా వాడైతే ముందు వెళ్తూ ఉన్నాడు. వర్షంలో ఫుల్ తడిచిపోయాడు, అందుకే చలి పెడుతుంది అనుకుంటా. చేతులు దూరం పెట్టి పైకైతే ఎక్కుతూ ఉన్నాడు. ఇక్కడైతే వుడెన్ బ్రిడ్జ్ ఎక్కి ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు అందమైన కాఫీ తోటలు అయితే కనిపిస్తాయి. ఈ కాఫీ తోటల్లో మనకు వుడెన్ బ్రిడ్జ్ అయితే కట్టి ఉంటారు. ప్లేసెస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి. తర్వాత వుడెన్ బ్రిడ్జ్ నుంచి బయటకు వచ్చేసి బయట కార్ ఉంటే మా వాడికి ఒకటి తీసిచ్చాను, అది 30 రూపీస్. నేను ఒక చికెన్ కడ్డీ తీసుకున్నాను, అది 30 రూపీస్. తర్వాత అరకుకు అయితే బయలుదేరాము. ఇక్కడ నుంచి అరకు ఒక 17-18 కిలోమీటర్స్ ఉంటుంది. అరకుకి వచ్చేసాము. అదే కార్లో లిఫ్ట్ అడిగి వచ్చేసాము. అరకు బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న ట్రైబల్ మ్యూజియం, అరకు ట్రైబల్ మ్యూజియంలోకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము. అరకు ట్రైబల్ మ్యూజియం అనేది ఈవినింగ్ 6 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇందులో టికెట్ పెద్దవాళ్ళకు వచ్చేసి 60 రూపీస్, చిన్నపిల్లలకు వచ్చేసి 30 రూపీస్. ఇది మనకు బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుంది. సుమారు 200 మీటర్ల దూరంలో ఉంటుంది బస్ స్టాండ్ నుంచి. ఈ అరకు ట్రైబల్ మ్యూజియంని ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళు 1996లో అయితే స్టార్ట్ చేశారు. అరకు పరిసరాల్లో దాదాపు 19 రకాలైన ట్రైబల్స్ అయితే నివసిస్తూ ఉన్నారు. ఆ 19 రకాల ట్రైబల్స్ యొక్క సంస్కృతి, జీవన విధానం, వాళ్ళు ఎలా నివసిస్తున్నారు, ఎక్కడ నివసిస్తారు, ఏం తింటారు అనేది అయితే ఈ మనం ట్రైబల్ మ్యూజియంలో చూడొచ్చు. అలాగే గిరిజనులు వాడే ఆభరణాలు, వేట సామాగ్రి, వంట పాత్రలు మరియు వ్యవసాయ పరికరాలు అయితే ఇక్కడ చూడొచ్చు. వాళ్ళ ఇల్లు, మట్టి గోడలు అన్నీ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే మీరు చూసే ఉంటారు చాలా వీడియోస్లో. ఇక్కడైతే ట్రైబల్ ఉమెన్స్ విగ్రహాలు అయితే ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి ఫోటో అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ మా వాడు ఫోటో తీసుకున్నాడు, తర్వాత నేను తీసుకున్న ఫోటో. వీళ్ళు దింసా నృత్యం చేసే విగ్రహాలు, నృత్యం చేస్తున్న విగ్రహాలు అయితే చూడొచ్చు. తర్వాత గిరిజనుల యొక్క జీవన శైలి అవన్నీ మనము ఈ మ్యూజియంలో అయితే చూడొచ్చు. మ్యూజియంలో ఉన్న ఈ రూమ్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇందులో ట్రైబల్స్ వాడే వివిధ రకాల పరికరాలు అయితే పెట్టారు. వాళ్ళు ఆహారం నిల్వ చేసుకోవడానికి వాడే పనిముట్లు, అలాగే ఇంట్లో వాడే పనిముట్లు, ఇలా చాలా రకాల పనిముట్లు అయితే ఇక్కడ పెట్టారు. అలాగే చాలామంది ట్రైబల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్స్కి అలా ఏం వెళ్ళరు. వాళ్ళ పెద్ద అయితే ఉంటారు, వాళ్ళ తెగ పెద్ద అయితే తెగ నాయకుడు అయితే ఉంటారు. వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు సమస్య పరిష్కరించుకుంటారు. అలాంటి విగ్రహాలు కూడా చూసాము. తర్వాత ఇక్కడ ఇంకొక మోడల్స్ చాలా మోడల్స్ ఉన్న ఒక పెద్ద బంగ్లా ఉంటే అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు వేటకి వాడే యారోస్ అన్నీ పెట్టారు. అలాగే అవి ఎలా యూజ్ చేస్తారని చెప్పేసి విగ్రహాల ద్వారా మోడల్స్ ద్వారా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనము గిరిజనులు వాడే డోలు ఇలాంటివి కూడా చూడొచ్చు. వాళ్ళ వినోదానికి సంబంధించిన పనిముట్లు. ఇక్కడ మనము వాళ్ళు మాట్లాడే విధానం, అదే వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి, వాళ్ళ ఇంటి ముందర ఎలా ఉంటారు, ఇలాంటివి ఇక్కడైతే వాళ్ళు వాడే పనిముట్లు అయితే పెట్టారు.
చాలా రకాల మోడల్స్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడైతే కటింగ్ షాప్స్కి అయితే వెళ్ళరు, అక్కడే ఎవరో ఒకరు ఉంటారు కటింగ్ చేయడానికి. ఆరు బయట కటింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ స్నానం తర్వాత సూర్య నమస్కారం చేయడం అయితే చూడొచ్చు. ఇక్కడ గిరిజనుల ఇల్లులు అయితే చూడొచ్చు. ఇప్పటికీ కూడా ఈ అరకు చుట్టుపక్కల గిరిజనులు అయితే ఉంటారు. వాళ్ళందరూ ఇలాంటి జీవన విధానాన్నే మ్యాక్సిమం యూజ్ చేస్తున్నారు. కొంచెం చేంజ్ అయ్యారు కానీ ఇలాంటి జీవన విధానం అయితే ఉంటుంది. ఇక్కడ పెళ్ళి జరుగుతుంది చూడండి. ట్రైబల్స్ యొక్క పెళ్ళి జరుగుతూ ఉంది. పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు అన్నీ వాళ్ళు వాడే నులక మంచం, వాళ్ళు వాడే పనిముట్లు, వాళ్ళ ఇల్లు, ఇలాంటివన్నీ అయితే చక్కగా అయితే చూపించారు మనకి మోడల్స్ ద్వారా. ఆరు బయట వాళ్ళు కూర్చొని పని చేసుకుంటూ ఉండడం, పొలాలలోకి వెళ్ళి పని చేసుకుంటూ ఉండడం. ఇక్కడ చూడండి, వాళ్ళు వాడే కాయగూరలు, వాళ్ళు వాడే వివిధ రకాల కుంకుడుగాయలు, వాళ్ళు వాడే అడవి సామాగ్రి అయితే పెట్టారు. ఇక్కడ పంట పొలంలో పని చేస్తున్న వాళ్ళని అయితే పెట్టారు. ఒకతను నాగలి తీసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ పంట పొలంలో పని చేస్తూ ఉన్న మోడల్స్ అయితే చూడొచ్చు. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు చూడొచ్చు, అడవిలో పని చేస్తూ ఉన్నారు. తర్వాత అది చూసుకొని బయటకు వచ్చేసాం. ఇక్కడైతే బయట ఒకతను పిల్లవాడికి మందు అదే ఆకుపసరు ఇవ్వడం అయితే మోడల్ రూపంలో పెట్టారు. మా వాడు ఏం చేస్తున్నారా అని చూస్తున్నారు వాడికి. తర్వాత అయితే ట్రైబల్స్ ఫొటోస్ ఉన్న ఒక రూమ్కి అయితే వచ్చేసాము. ఇదే రూమ్. ఇందులో మనకు రియల్ ఫొటోస్, ట్రైబల్స్ దిగిన రియల్ ఫొటోస్ అయితే పెట్టారు. దాంతోపాటు ఇక్కడ ట్రైబల్స్ వాడే ఆభరణాలు అయితే చూడొచ్చు. మెడలో ధరించే ఆభరణాలు, వాళ్ళ చెవులకు వేసుకునే ఆభరణాలు, అలాంటివన్నీ చూడొచ్చు. ఇవన్నీ రియల్ ఫొటోస్ అండి. రియల్ ఫొటోస్ పెట్టారు ఆభరణాలతో పాటు. మీరు అన్నీ చూడొచ్చు. ఇవన్నీ ఫొటోస్. ఈ ఫొటోస్తో పాటు మనకు ఇక్కడ చూస్తే మెడలో వేసుకునేవి అనుకుంటా, ఇవి మెడలో వేసుకునేవి అవి కూడా పెట్టారు. ఇవన్నీ ఫొటోస్. ఆ ఫొటోస్ అన్నీ మేము చూసుకొని ఒకసారి ట్రైబల్స్ వాడే ఫుడ్ సంబంధించిన ఒక రూమ్లో ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టారు. అవే వివిధ రకాల తృణధాన్యాలు, వాళ్ళు పండించే పంటలు, వాళ్ళు అడవిలో కలెక్ట్ చేసే వివిధ రకాల చెట్లకు సంబంధించిన వాటిని అయితే ఇక్కడ పెట్టారు. ఇవన్నీ సహజ సిద్ధంగా ఎటువంటి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ లేకుండా వచ్చినవి. దాని పక్కనే అరకు కాఫీ అయితే ఉంది. 30 రూపీస్ ఒక కప్పు. నేను కాఫీ తాగుతూ ఉంటే మా వాడు సెల్ఫీ వీడియో తీసుకోవడం స్టార్ట్ చేశాడు. చుట్టూ తిరుగుతూ సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాడు. చూడండి, వీడు కూడా స్టార్ట్ చేశారు. చిన్న ట్రావెలర్ వీడు. తర్వాత ట్రైబల్ మ్యూజియంలోనే మనకు చాలా రకాలైన ఒక షాప్స్ అయితే ఉంటాయి. అక్కడ మనం షాపింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ జిప్ లైన్ ఉంది. 200 రూపీస్ ఈచ్ పర్సన్. జిప్ లైన్కి సైక్లింగ్ కూడా ఉంటుంది. 200 రూపీస్ ఈచ్ పర్సన్. మీరు మీ పిల్లలతో వస్తే సైక్లింగ్ కానీ జిప్ లైన్ కానీ ట్రై చేయొచ్చు. లెంత్ అయితే బాగానే ఉంది. ఈ కొలనులా కనిపిస్తుంది కదా, ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు. తర్వాత ట్రైబల్ మ్యూజియం నుంచి 500 మీటర్స్, దాదాపు 500 to 600 మీటర్ దూరంలో ఉన్న కాఫీ మ్యూజియంకి అయితే వచ్చేసాము. ఈ కాఫీ మ్యూజియం కూడా మనకు అరకు బస్ స్టాండ్ సమీపంలోనే ఉంటుంది. ఇది వచ్చేసి అరకు కాఫీ చరిత్ర మరియు తయారీ ప్రక్రియను చూపించే మోడల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. కాఫీ గింజలు మొక్కల నుండి కప్పు వరకు ఎలా చేరుతాయని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కాఫీ మ్యూజియం 8 వరకు ఓపెన్లోనే ఉంటుంది. కాఫీ మ్యూజియం చూసేసరికి మాకు 8 అయింది. నైట్ 11కి వైజాగ్కి ట్రైన్ ఉంది, వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ.